కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత అన్నదాతలు అరిగోసపడుతున్నారు. రైతు బంధు రుణమాఫీ విషయంలో ఇబ్బందులకు గురిచేసిన రేవంత్ సర్కార్ సన్నవడ్లకు ఇస్తామన్న బోనస్ కూడా ఇవ్వకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట అమ్మి నెలలు గడుస్తున్నా బోనస్ బకాయిలను విడుదల చేయడం లేదు. వానకాలం సాగు ప్రారంభమైన రైతుల ఖాతాల్లో ఇంకా బోనస్ జమ కాలేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బోనస్ డబ్బుల కోసం వేలాది మంది రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. యాసంగి సీజన్లో అనేక కష్టనష్టాలకు ఓర్చి వరి సాగు చేసిన రైతన్నకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపెడుతోంది. చెత్తా చెదారం లేకుండా తూర్పారబట్టి నిబంధనల మేరకు వడ్లు ఆరబెట్టి అమ్మితే తూకం పరంగా లాసైనా బోనస్ అయినా వస్తుందనుకుంటే నెలల తరబడి జాప్యమవుతోంది. మద్దతు ధరతో పాటు క్వింటాకు 500 రూపాయల బోనస్ దక్కుతుందని భావించి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్న రకాలు అమ్మిన రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ 3 నెలలు కావస్తున్నా వేలాది మంది రైతులకు ఈ బోనస్ జమ కాకపోవడంతో ఇస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిరోజు వందలాది మంది రైతులు బోనస్ జమ అయిందేమోనని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. మేము యాసంగిన సన్నోట్లు బోనస్ ఇస్తా అని పెట్టినాము. చాలా మంది రైతులు ఇతరులు సన్నోట్లు పెట్టిండ్రు. ఆ సన్నోట్లు పెట్టి లాస్ అయినాము. బోనస్ ఇస్తామని ఇవ్వలేదు. ఇంతవరకు కూడా బోనస్ ఇవ్వలేదు. కనీసం ఈ వానాకాలం పంట పెట్టుబడి కన్నా ఇస్తారనుకుంటే ఇంతవరకు ఇవ్వనందుకు మేము చాలా చింతిస్తున్నాము. ఉమ్మడి జిల్లాలో 5,18,000 క్వింటాళ్ల సన్న వడ్లు ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు సమాచారం. యాసంగి విక్రయాలు సవ్యంగా సాగక సన్న రకాన్ని ప్రైవేటుగా కూడా రైతులు విక్రయించుకున్నారు. ప్రభుత్వ బోనస్ కు ఆశపడకుండానే అధిక శాతం రైతులు వ్యాపారులకు అమ్ముకున్నారు. ప్రభుత్వం ఇచ్చే బోనస్ కు ఆశించిన రైతులకు ఇప్పటి వరకు జాడే లేకుండా పోయింది. ఏప్రిల్లో ప్రారంభమైన వడ్ల కొనుగోలు మే నెల మొత్తం కొనసాగింది. అప్పట్నుండి ధాన్యం అమ్ముకున్న రైతులు బోనస్ కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తుండటంపై రైతులు అసహనానికి లోనవుతున్నారు. 3 ఎకరాలు వేసినాం, ఎవరు వేసినాం, 4 ఎకరాలు వేసినాం. కౌలు రైతు వేసినాం. ఇంతవరకు బోనస్ కూడా లేదు. 40 క్వింటాల 86 కిలోలు అధికారులు వస్తడం లేదు, ఇస్తడం లేదు. ఎవరు ఇవ్వాలి ఏం కథ అని మాకు కూడా తెలియదు. రైతు బంధుకి వేసినాం, ఇంతవరకు రూపాయి లేదు. వచ్చిన బిల్లు అయితే వచ్చింది 20,000 రావాలి, 20,000 రావాలి. ఇంతవరకు రాలే. మొన్ననే పడతావా అండి పడకపోయా. మరి ఇంతవరకు ఏం లేదు. అబ్దుల్ కసీం మేడం మొన్న చెప్పిరుగా మీటింగ్లో చెప్పిండు, సారే చెప్పిండు రేపటేళ్ళు పడతాయి అవి కూడా తీసుకోండి అన్నాడు. ఇంతవరకు లేవు. సన్నవడ్లకు క్వింటాకు 500 రూపాయల బోనస్ ప్రకటించిన ప్రభుత్వం వాటిని అందించడంలో మాట నిలబెట్టుకోవడం లేదు. వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల వారీగా దాదాపు 5.18 లక్షల మెట్రిక్ టన్నుల సన్నవడ్లను కొనుగోలు చేశారు. ఈ లెక్కన సన్నధాన్యానికి సుమారు 259 కోట్ల రూపాయల బోనస్ డబ్బులను రైతులకు జమ చేయాల్సి ఉంది. వానాకాలం సీజన్లో పూర్తి బోనస్ ఇవ్వని కాంగ్రెస్ సర్కార్ యాసంగి సీజన్లోనూ చుక్కలు చూపెడుతుందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి మాట్లాడారు. వరేస్తే ఉరే అన్నటువంటి వ్యక్తులు ఈరోజు మేము బోనస్ ఇస్తాం, మీరు వరేయండి అని చెప్పిండ్రు. తర్వాత వరేసిన తర్వాత మేము ఇస్తామన్నది బోనస్ సన్న ఓట్లకు దుడ్డు ఓట్లకు కాదని చెప్పిండ్రు. మళ్ళీ ఆ దుడ్డు ఓట్లు కాకుండా సన్న ఓట్లు వేసిండ్రు రైతులు. అట్లా కూడా బోనస్ రూపాయలు క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పారు. ఆ బోనస్ లేదు. అంటే రైతులని ఏ రకంగా చూసినా మభ్యపెట్టి మోసం చేసే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతులకు మేలు జరగాలనే ఆలోచనతోన రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది, రైతు సంక్షేమమే మా ప్రజాప్రభుత్వ పాలన అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏదైతే గొప్పలు చెప్తున్నారో అది కార్యరూపం దాల్చడం లేదు, అది రైతుల పక్షాన నిలబడడం లేదు. కాబట్టి దయచేసి ఈ సమస్యను కాబట్టి రేవంత్ రెడ్డి గారిని రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని ప్రతి రైతుకు వెంబడే అకౌంట్లో డిపాజిట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ధాన్యం అమ్ముకున్న రైతులు ఒక్కొక్కరు ఒక్కొక్క కష్టాన్ని, నష్టాన్ని అనుభవించారు. ఈ సీజన్లో పడినంత ఇబ్బంది గతంలో ఎప్పుడూ చూడలేదని స్వయంగా రైతులే చెబుతున్నారు.
తూకాల సమస్య, లారీలు లేవని, ధాన్యం సరిగా లేదన్న సాకులతో రైతులకు ముచ్చెమటలు పట్టించారన్న ఆవేదన అన్నదాతల్లో ఉన్నది. ఇన్ని కష్టాలు అనుభవించినా చివరకు బోనస్ డబ్బులు ఇచ్చి సంతోషపెడతారనుకుంటే అది కూడా లేకపోవడంతో రైతులు మండిపడుతున్నారు.